హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను లంచ్‌కి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కుక్కర్‌లో అయితే పప్పు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పప్పు పెట్టేసి ఇక్కడైతే కర్రీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పొయ్యి మీద ఆనియన్స్ వేసేసి ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసేసి తర్వాత పసుపేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఆఫీస్‌కి టైం అవుతుందని ఇంకా ఫాస్ట్‌గా అయితే వంట ప్రిపేర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. తర్వాత ఇందులో కారం అయితే వేసుకుంటున్నాను నా టేస్ట్‌కి తగ్గట్టయితే. తర్వాత కారం వేసాక ఇంకా టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత వీటిని బాగా కలుపుకొని తర్వాత ఇందులో అయితే కొంచెం మగ్గాక సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత ఇది బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. తర్వాత పప్పు కూడా అయిపోయింది. అందుకని ఎగ్స్ అయితే పెట్టేశాను, బాయిల్డ్ ఎగ్స్ అయితే పొయ్యి మీద. తర్వాత ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ పప్పులో అయితే పోపేద్దామని అయితే ఇంకా సాల్ట్ అయితే దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పులో సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ఇక్కడైతే పోపేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాను. పోపు దినుసులు అయితే వేసేసి ఇంకా ఇందులో పోపు అయితే వేసేసుకున్నాను. వేసేసి ఇంకా మార్నింగ్ కదా ఫ్రెండ్స్, బాగా తొందరలో అయితే చేసేస్తున్నాను. ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎగ్స్ కూడా అయితే బాయిల్డ్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది పొట్టు అయితే తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా పొట్టు తీసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ ఫ్రెండ్స్, వేడిగా రైస్ అయితే చేసేసాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.